తిరుప్పావై వ్రతంలో 8వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తి గోదా తస్యై నమజిదమిదం భూయజేవాస్తు భూయః. ఈ 8వ పాశురంలో 3వ గోపికను లేపుతున్నారు. తెల్లవారడానికి గుర్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. కీజువానం వెళ్ళన్ నెరుమై క్షిరువీడు మేజివాన్ పరందనహాన్ మిక్కుళ్ళ పిళ్ళహళుం పోవాన్ పొహిన్రారై పోహామల్ కాత్తు ఉన్నయుక్కువాన్ వందు నిన్రోం కోదు కలముడయ பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரைய மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தருளேல் ஒரம்பாவாய் கீழுவானம் வெள்ளன் நெருமை சிறுவீடு மேஜிவான் பரந்தனஹான் மிக்குள்ள பிள்ளகளும் போவான் பொகின்றாரை போகாமல் காத்து ఉన్నయుక్కువాన్ వందు నిన్రోం కోదు కలముడయా. 2 రకాలు ఉంది. కోదు కులముడయా అని కొన్నిట్లో కోదు కలముడయా. పావాయ్ ఎజుందిరాయ్ పాడిప్పరై కొండు మావాయ్ పిళందానై మల్లరయ మాట్య தேவாதி தேவனைச்சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தருளே లోరెంపావాయ్. తెల్లవారింది అనడానికి గుర్తులు చెబుతున్నారు 3వ గోపికకు కూడా. తూర్పు దిక్కు తెల్లవారుతుంది. తెల్లవారుతుంది అని తెలియడానికి తూర్పు దిక్కు తెల్లవారుతూ ఉంటుంది. చిన్న బీడు మేయడానికి విడువబడినటువంటి గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నాయి. తెల్లవారకు ముందే దగ్గర ఉన్న బీడులోకి ఉన్న పశువులను గేదెలను వదులుతారు. మిగిలిన గోపికలందరూ కూడా వ్రతస్థలానికి బయలుదేరుతూ ఉంటే వారిని ఆపి నిన్ను పిలవడానికి నీ వాకిట్లోకి వచ్చి నిలబడి ఉన్నాం. కోదు కులముడయా, కుతూహలం కలదానా, లేచిరా. కృష్ణ భగవానుని గుణాలను కీర్తించి వ్రతాన్ని మొదలు పెడదాం. మన వ్రత సాధనం ఏదైతే ఉందో దాన్ని పొందుదాం. వ్రత సాధనం ఏది? పరై. ఏం కోరుకున్నారు? ఒక తప్పిట కావాలని అడిగారు మొదటి పాశురంలో. కేశిని చంపిన వానిని, చాణూర ముష్టికులను వధించిన వాడిని, ఆ దేవదేవుణ్ణి సేవించినచో అయ్యయ్యో మీరే వచ్చినారా అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి కటాక్షించు, అయ్యో మీరే వచ్చారా అని ఆతురతో లేచిరా అని 3వ గోపికను లేపుతున్నారు. తూర్పు దిక్కున తెల్లవారటంటే మన మనస్సులో సత్వగుణం ఉదయించి రాజస తామస గుణాలను పోగొట్టాలి. అవి పూర్తిగా పోవవు, కానీ తగ్గుతాయి. చిన్న బీడులోనికి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి గడ్డిని మేయడానికి గేదెలను వదిలారు. అలాగే నిన్ను ఆవరించినటువంటి ఏ రాజస తామస గుణాలున్నాయో కొంచెం తగ్గుతాయి, కానీ పూర్తిగా పోవు. ఇది చిత్త ప్రసాదమే. మన చిత్తంలో కలిగే ఒక భావన మాత్రమే. పరమాత్మను ప్రేమించిన వారిని ముందు పెట్టుకొని వెళ్ళాలి. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోకూడదు. పెద్దలను వెంట మనం వెళ్ళాలి. పరమాత్మను ప్రేమించే వారిని మన ముందు పెట్టుకొని మనం పోవాలి. అయ్యో ఓ పిల్ల, నీ వాకిట్లోకి వచ్చి మేము నిలిచాం. ఇదే మాకు పరమ ప్రయోజనం, మాకు వేరే ప్రయోజనం ఏమీ లేదు. నిన్ను లేపి మాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళాలనే వచ్చాం.
ఆచార్యుడి యొక్క ఇంటి ముందట నిలబడమే శిష్యుని యొక్క ముఖ్య ప్రయోజనం. ఆచార్యుని గృహద్వారంలో నిలబడమే శిష్యునికి ప్రధానమైన ప్రయోజనం. ఇక్కడ అశ్వం అహంకారం, చాణూరము ఇంతకుముందు కేశి అనే రాక్షసుడిని చంపాడే, కేశి అశ్వముఖుడని చెప్పుకున్నామే. ఆ కేశి అనే రాక్షసుడు దేనికి సంకేతం? అహంకారానికి సంకేతం. చాణూర ముష్టికులు దేనికి సంకేతం? కామక్రోధాలకు సంకేతం. అహంకారము కామక్రోధాలు ఎవరి ద్వారా తొలగుతాయి? ఆచార్య కటాక్షం చేత పరమాత్మ తొలగిస్తాడు. ఈ పాశురంలో నమ్మాళ్వారును మేల్కొల్పుతున్నారు. కోదు కులముడయ పావాయ్ అనే సంబోధన చేత వ్యామోహం కలపిల్ల అని కోదు కులముడయాయ్ అన్నదానికి అర్థం. ఈ నమ్మాళ్ళవార్లు తిరువాయిమొഴി అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. నమ్మాళ్ళవార్లు తిరువాయిమొഴിలో తమను పావాయ్గా చెప్పుకున్నారు. ఇచట పావాయ్ అంటే ఆ మాట ద్వారా నమ్మాళ్ళవార్లకి ఈ పావాయ్ అన్నమాట సరిపోతుంది కనుక ఇందులో నమ్మాళ్ళవార్లను మేల్కొల్పుతుంది గోదా గోపిక. ఈ 7వ పాశురంలో 3వ గోపికను లేపుతూ ఉన్నారు. విష్ణుచిత్త తనూజాయ గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయ గోదాయై నిత్యమంగళం.